దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభోదయం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇవాళ ఒక మాట చదువుకుని లేఖన భాగాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దాము. 119వ కీర్తన 65వ చరణం. 119వ కీర్తన 65వ చరణం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు అన్నాడు. మరి ఆయన మన పక్షంగా మేలు చేయువాడు. మనకు ఎన్నో మేలులను చేశాడు. మరి గత కాలం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి ఆయన మనందరికీ ఉపకారి అని ఇంకొక చోట వ్రాయబడి ఉన్నది. గనుక ఆయన మన పక్షంగా మేలు చేసే దేవుడు. గనుక ఈరోజంతట్లో మరి దేవుని ఉన్నతమైన కృపా క్షేమములు భద్రతయు మనతో కూడా ఉండునట్లుగా మనం ప్రార్థనలోనికి వెళ్దాము. రండి, వీలైన వారు మోకరించి ఏకీభవించండి. మీ బంధువులకు స్నేహితులను కూడా ఆహ్వానించండి. మీకు అనుకూలం ఉన్న చోట మీరు ఏదో ఒక విధంగా కూర్చొనో మోకరించో మరి తలలు ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. మన అందరి నిమిత్తమై ఇవాళ దేవుని ఉన్నతమైన కృప మేలు ఆశీర్వాదములు మనతో ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందామా? మరి ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభువా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, వందనాలు. గత కాలం అంతట్లో నీ దివ్యమైన నీ కృప, నీ సహాయత, నీ భద్రత, కాపుదల మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించినందు కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉన్నతమైన త్యాగమును బట్టి వందనాలు, నీ ఉన్నతమైన కృపను బట్టి వందనాలు. నైనా మీరు మాకు మేలు చేసే దేవుడై ఉన్నందు కొరకై వందనాలు నాయన. అవునైనా మా పట్ల ఎన్నో మేలులను మీరు జరిగించున్నారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నువ్వు చేసిన మేలులు ఆశీర్వాదములను బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు చేసే మేలులు గొప్పవి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఘనత నీకే ప్రభువా, ఘనత నీకే, మహిమ నీకే ప్రభువా, వందనాలయ్యా. స్తుతి స్తుతి. మరి ఈ రోజంతట్లో ప్రభువా ఎవరైతే ఏకీభవిస్తున్నారో, మోకరించారో, కూర్చున్నారో, ప్రార్థనలో కలుసుకున్న బిడ్డలందరి మీద, వారి కుటుంబాల మీద నీ కృపా సన్నిధి బాహుల్యతను తోడుగా ఉంచి ప్రతి కీడు నుండి, ఆటంకముల నుండి, ఇబ్బందుల నుండి, సాతాను క్రియల నుండి ప్రభువా మీరు విడిపించండి, సహాయం చేయండి ప్రభువా. మరి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఇంట ఉన్నప్పుడు నీ ప్రత్యేకమైన కృపను తోడుగా ఉంచి మేలును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి దుష్టుని కార్యముల నుండి, సాతాను క్రియల నుండి విడుదల కలిగించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి ఆఫీసెస్, కాలేజెస్, స్కూల్స్ మరి ఏది నిమిత్తమై బయటికి వెళ్తారో ఆ నిమిత్తమై అయినా ప్రజలు నీ సన్నిధికి రావటానికి మరి క్షేమంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి ట్రాఫిక్ అంతట్లో కూడా నీ ప్రత్యేకమైన కృపా కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి. కావలసిన ధైర్యమును, శక్తిని, బలమును, సమాధానమును దయచేసి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కుటుంబం అంతట్లో రక్షణ బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలు, పెద్దలందరూ రక్షింపబడి రక్షణలో ఉన్నవారు ఇప్పటికే మరింతగా బలపరచబడి కొనసాగడానికి సహాయం చేయండి నాయన. విసిగిన వారికి సమాధానము దయచేయండి, బలం లేని వారికి బలము దయచేయండి, నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి నాయన. సమాధాన సంతోషమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపలో ఈరోజంతట్లో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేసిన మేలు మా పట్ల గొప్ప ప్రభువా, నీకు వందనాలు. మీరు మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. ఘనతను, మహిమను, ప్రభావములను మీకే చెల్లిస్తూ
మీ కృపను మాకు తోడే ఉంచి నడిపించమని, మహిమ పొందమని యేసు ప్రభు వారి దివ్యనామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప సమాధానములు మనకు మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ప్రియమైన వారలారా,